వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు జనరల్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఈరోజు జూన్ 29. ఈ జూన్ 29వ తేదీ నాటికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈరోజు భారతదేశంలో నేషనల్ స్టాటిస్టిక్స్ డేని ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. దీన్ని తెలుగులో జాతీయ గణాంక దినోత్సవం అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. భారతదేశంలో ప్రతి ఏటా జాతీయ గణాంక దినోత్సవంని ఎప్పుడు జరుపుకుంటారు అని బిట్టు వస్తే జూన్ 29 అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి ఎవరి జయంతి సందర్భంగా జాతీయ గణాంక దినోత్సవంని భారతదేశంలో ప్రతి ఏటా జూన్ 29వ తేదీన జరుపుకుంటారు అని బిట్టు వస్తే ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ గారి జయంతి సందర్భంగా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఆధునిక భారత గణాంక పితామహుడు అని ఎవరిని పేర్కొంటారు అని బిట్టు వస్తే ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 1893వ సంవత్సరంలో ఈయన జన్మించారు. 1972వ సంవత్సరంలో మరణించారు. ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ గారు 1893వ సంవత్సరం జూన్ 29వ తేదీన పశ్చిమ బెంగాల్లో, అంటే అప్పటి బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ సమయంలో బెంగాల్ ప్రెసిడెన్సీలో, అనగా నేటి పశ్చిమ బెంగాల్లో కలకత్తాలో ఈయన జన్మించారు. అదే కోల్కతా, పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో 1972 జూన్ 28వ తేదీన ఆయన మరణించారు. ఆయన మరణించిన నాటికి ఆయన వయస్సు 78 సంవత్సరాలు. ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ గారి భార్య పేరు నిర్మల్ కుమారి మహలనోబిస్. ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ గారు 1931వ సంవత్సరంలో కోల్కతాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గణాంక పరిశోధనలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్రంగా గుర్తింపు పొందింది. జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటంలో, ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో గణాంకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిని, అంటే ఈ గణాంకాలను సేకరించే కార్యక్రమాలను రూపొందించి గణాంక కార్యకలాపాలను సమన్వయం చేయటానికి వివిధ సంస్థలను ఏర్పాటు చేసిన మహలనోబిస్ అవసరమైన పద్ధతుల్ని కూడా అభివృద్ధి చేశారు. అందుకే మహలనోబిస్ గారిని ఆధునిక భారతదేశపు గణాంక పితామహుడిగా పేర్కొంటారు. ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ జయంతి సందర్భంగా మన దేశంలో ప్రతి ఏటా జూన్ 29వ తేదీన జాతీయ గణాంక దినోత్సవంని, లేదా నేషనల్ స్టాటిస్టిక్స్ డేని నిర్వహిస్తూ వస్తున్నారు. సామాజిక ఆర్థిక ప్రణాళికల్లో గణాంకాల ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియచేయడం కోసం ప్రతి ఏటా జూన్ 29వ తేదీన ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ డేని నిర్వహిస్తూ వస్తున్నారు. బ్రిటన్కు చెందిన సర్ రోనాల్డ్ ఐల్మేర్ ఫిషర్ని ఆధునిక గణాంక శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. మరొకసారి, బ్రిటన్కు చెందినటువంటి సర్ రోనాల్డ్ ఐల్మేర్ ఫిషర్ ఈయన్ని ప్రపంచంలో ఆధునిక గణాంక శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. కాగా భారతదేశపు ఆధునిక గణాంక శాస్త్ర పితామహుడు మాత్రం మహలనోబిస్ గారు. గణాంకాలు లేకుండా
ప్రణాళిక లేదు. గణాంకాలు లేకుండా అభివృద్ధి లేదు అంటారు ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ గారు. ఈ కొటేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది జాతీయ గణాంక దినోత్సవం, భారతదేశపు జాతీయ గణాంక దినోత్సవంకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మరో వీడియోలో మరో అంశంని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని ఎక్కడితో ముగిస్తున్నాం. జై హింద్.